చేస్తా. ఇక్కడ మాకు 2002లో ఇచ్చారు. 2002లో ఎవరు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు. మాకు 2002లో మేము ఇంట్లో పిలిచారు మీటింగుకు జయపాల్ యాదవ్ మీటింగ్ పెడితే ఇదే వెంకటరెడ్డి దెబ్బలు కొట్టిండు. మేము అందులో పోతే ఏం మీటింగ్ అమ్మా ఫోన్ అన్న మీటింగ్ కనిపోతే అమ్మ ఒక పిల్లోనికి మహిళా సంఘంకి వెళ్ళి ఎవరు వస్తారమ్మా ముందుకు రండి, ఒక పిల్లోనికి రూపాయచారనా, మీరు రూపాయచారని ఇస్తే వారానికి ఒక గుడ్డు పెట్టాలని చెప్పిండు. ఆరానికి ఒక గుడ్డు అంటే ఆరానికి ఒక గుడ్డు అంటారు, రూపాయచారని ఎవరు చేస్తారని వెళ్ళిపోయారు ఎవరు చేయలేదు. అదే ముందుకు వచ్చి మేము ఒక పేద పిల్లలకు, మేము పేదోళ్ళం, అదే పంచులోళ్ళు ఇళ్ళకు మంచిగా పొట్ట నిండా తినేటోళ్ళు చేయరు, మేము పేదోళ్ళం కాబట్టి మేము ముందుకు వచ్చి మాకు ఏం పని లేదు కాబట్టి మేము పని మానుకొని మేము వచ్చి రూపాయచారని అయినా సరే ఆరానికి ఒక గుడ్డ అంటుండని 2002కి వెళ్ళి ఇప్పటి వరకు స్కూళ్ళలో చేస్తూనే ఉన్నాం. మేము 2002కి వెళ్ళి చేస్తే వాజ్పేయి పెట్టింది బీజేపీ ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ బీజేపీ అయినా కాదా? బీజేపీ అయినా కదా. అక్షయ పాత్రకి ఎట్లుంటాడు, అక్షయ పాత్ర వస్తే తిరిగి కొడతాం మేము, ఆడ పాదాలు వండి పోరాడతాం మేము, ఎట్లా వస్తాడో కానీ. మీ పేద విద్యార్థులకు 70 సెంటీమీటర్ల వేడి ఉండాలంటారు, 77 సెంటీమీటర్ల 2 గంటలకు ఒకటికి లేచి వంట చేస్తాడు, 2 లక్షల మందికి సప్లై చేస్తాడు. అది పిండి వచ్చి శనగపిండి వచ్చి మిల్మికి తెచ్చి వండి దోసకాయ టమాటా వేసి చార్లాగా చేస్తే పిల్లలకు విలాచి చేసి తెచ్చితే మా పేద పిల్లలకు రోగాలు వచ్చేది. ఎమ్మెల్యే పిల్లలకు కాదు, ముఖ్యమంత్రి పిల్లలకు కాదు, మా పేద పిల్లలు మా పిల్లలే, మా పేదల పిల్లలే స్కూల్లో చదువుకుంటారు. ఆ పిల్లలకు నువ్వు తెచ్చి ఇలాచీల లవంగాల పొడి వేసి కమ్మ రుచి అప్పటి నుంచి వచ్చే రోగానికి మేము గురవుతాము. మేము ఆ తిప్పి కొడతాం, మేము రానియం. అప్పటికెళ్ళి ఇప్పటి నుంచి మేము 22 ఏళ్ళకి వెళ్ళి వంట చేస్తున్నాం. మాకేంటంటే మా భవిష్యత్తు ఏమన్నా అవుతుందేమో అని వచ్చినాం, చేస్తున్నాం. ఏమన్నా అవుతుందేమో అంటే తీర దగ్గరకు వచ్చి తెలంగాణ గురించి మేము ధర్నా చేసినాం. రోడ్డు మీద పోయి వంటలు చేసుకొని తిన్నాం. 10వ తరగతి చదివిన పిల్లలు కానీ 10వ తరగతి చేసినామే, 5 చదివినామే, 2 చదివినామే. ఒక్క మహిళ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయొద్దని మా కేసీఆర్ అన్న ఏడ మామూలు చెప్పిండు. అమ్మ తెలంగాణ వాళ్ళు ఏమంటారు ఆనకాయ అంటారు, ఆంధ్రాలో ఏమంటారు సొరకాయ అంటారు, మన తెలంగాణ వాళ్ళు ఏమంటారు గోంగూర అంటారు, పుట్టుకూర అంటారు, వాళ్ళు ఏమంటారు గోంగూర అంటారు అని మీటింగ్లో చెప్పిండు. ఎవరు కేసీఆర్ అన్న లారీలు బస్సులు కట్టుకొని పోయినాం. ఆయన వస్తే మాకు తెలంగాణ వస్తే మా భవిష్యత్తు మంచిగా బాగుపడతాయి, మాకు 20,000 జీతం అవుతుంది, 10,000 జీతం అవుతుంది మేము చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఆయనన్నా 2,000 చేసిండు, ఈయన ఆయనతో ఎసరికే పెడుతుండు. మమ్మల్ని అన్న పొయ్యిల నీళ్ళు వచ్చి చెప్తున్నాడు. పొయ్యిల నీళ్ళు కాదు, మేము చేసే నీళ్ళు పని చేస్తాం, పొయ్యిల నీళ్ళు కాదు, పొయ్యిల నీళ్ళు పోయి నేను ఇట్లా చేసుకుంటా మేము వచ్చినాం. వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్షయ పాత్రకు ఇంట్లో ఉన్న వాళ్ళు విసుకొచ్చి బయట వేసినాం. మేము 50 ఏళ్ళు వచ్చినాయి, 40. నా వయసు ఎంత అప్పుడు 25, ఇప్పుడు నాకు ఎంత 40 దాటింది. 40 దాటినాక ఏ కంపెనీలోకి పోయినా కానీ కంపెనీ వాడు తీసుకుంటలేడు. కంపెనీ వాడు నీకు 50 ఏళ్ళమ్మ 40 అమ్మ ఆధార్ కార్డు చూసి అక్కడ పడేస్తాను. ఇప్పుడు నువ్వు ఎట్లా కార్మికునికి అన్యాయం చేస్తావు? కార్మికుని అన్యాయం చేయొద్దు, కానీ కార్మికుని పొట్టగొట్టొద్దు, మా పేద విద్యార్థుల పొట్టగొట్టొద్దు. ఎవరు ఊర్లలో పిల్లలు, మేము ఊర్లలో మొన్న ఈడ బ్యాకజ్జ దగ్గర రేవంత్ రెడ్డి వస్తుందంటే మేము పోయినాం. పోతే రేవంత్ రెడ్డి వస్తుందని లెటర్ రాసుకొని పోతే చూస్తూనే ఉండి మాట్లాడుతుండు. ఎస్పీకి ఇచ్చిన మాకు అన్ని సోదరు అన్ని పడేసారు. ఒకటి ఫోన్లో పెట్టుకొని పోతే ఎస్పీ ఇచ్చిండు. ఒక అమ్మాయితో మాట్లాడినా, అమ్మకి ముఖ్యమంత్రికి వెళ్ళండి కీడ కలవదు పోమన్నాడు. ఆయన చూస్తూనే మా దిక్కు, ఆయన చూస్తూనే ముఖ్యమంత్రి కిమ్స్ కంపెనీ ఓపెనింగ్ చేసిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా 25 లక్షల మంది వాళ్ళకు జాబ్ ఇవ్వాలని ఆయన మాట్లాడుతున్నాడు. మేము చాలా గిమ్లాడుకుంటున్నాం. ఎస్పీ తీసుకున్నా చేతులకు వెళ్ళి, ఎస్పీ తీసుకొని ఎస్పీ ఏం చేసిండు, డిఎస్పీకి ఇచ్చిండు, డిఎస్పీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి పిఏకి ఇచ్చిండు. అది ఆయనే పడ్డది, ఆయన చేతుకోలేదు. మేము కలుస్తాము ముఖ్యమంత్రి మా బాధ ఏందో చెప్పుకుంటే మమ్మల్ని ఓనియలే. నీ కళ్ళు చూస్తూనే ఉన్నావు, ఆమె ఏందో ఆమె బాధపడుతుంది, రామన్ను మేము ఇద్దరే పోతాం సార్ అంటే కూడా నువ్వు చూస్తున్నావు. ముఖ్యమంత్రి చూసిండు మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని చీర తీయలేదు. మేమేందంటే స్వచ్ఛంద అరే రామ హరే కృష్ణ ఇస్తా అంటే స్వచ్ఛంద సమర్థం మన ఇది అక్షయ పాత్రకి ఇస్తే మటుకు మేము ఊకోం, తిరిగి కొడతాం. గిన్నెలన్నీ పాదాలు వేసి పళ్ళు కొడతాం, రాళ్ళేసి ఎత్త కొడతాం. ఇదే ముఖ్యమంత్రి గారు నీకు చెప్తున్నా, పేదల పొట్ట కొట్టొద్దు, పేదలను చూసుకోవాలి. స్వచ్ఛంద సమర్థ అంటే ఇంకో పని చెప్పుకోండి, ఇంకేదైనా విషయాలు చెప్పుకోండి. మాకు 6 నెలలు 7 నెలల సంది, మాకు ఇంకేమవుతుందంటే 9-10 బిల్లులు ఒక్కసారి, గుడ్ల పైసలు ఒక్కసారి, 6, 7, 8 పైసలు ఒక్కసారి, మళ్ళీ వాళ్ళ బిల్లు ఒక్కసారి. ఏ బిల్లు వస్తుందో తిక్కలలో ఒక్కరికన్నా చదువు రాదు. మధ్యాహ్నం పోయిన వాళ్ళకు చదువు రాని వాళ్ళు మరి DO ఆఫీస్లో పొట్ట కొడుతున్నా, ME ఆఫీస్లో పొట్ట కొడుతున్నా, మరి ప్రభుత్వం పొట్ట కొడుతుందా? మాకు ఎవరు కొడుతున్నా పొట్ట తెలుస్తలేదు.
బిల్లులు సరిగా వస్తలేదు, మాకు ఒకటేసారి మొత్తం నువ్వే పెట్టుబడి పెట్టు, మాకు 10,000 15,000 20,000 అయ్యి మేము చేస్తాము. 5 గంటలకు కాదు 6 గంటలకు 4 గంటలకు వచ్చి కూర్చొని మీకు సేవ చేస్తాం. మేము చేయనంటే 24 ఏళ్ళ తను చేతుల్లో పొట్టగొట్టవద్దు. మేము మాకు బిల్లులు సరిగ్గా రావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కినావు, నువ్వు జీతం తీసుకోకుండానే ఉన్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? అన్నయ్య నువ్వు తీసుకోకుండానే ఉన్నావా? నీకు వస్తుంది కదా, నీకు నెలకు జీతం తీసుకోకుండానే ఉన్నావా? మాకు ఇప్పుడు 8 నెలల సంది మాకు జీతం కాదు, ₹1 రాలే. మా దండలకు ఏ ఆఫీసర్ చుట్టే తిరుగుతున్నాం. ఇంట్లోకి పోయే వరకు ఆ గుడ్లోడు వచ్చి ఇంటికాడ కూర్చుంటాడు, కిరాణా షాపోడు వచ్చి కూర్చుంటాడు, సిలిండర్ వాడు ఉద్దరియాడు, ఇంకోసారి మిత్రులు తీసుకొచ్చి సిలిండర్ తీసుకుంటాం. కట్టెల పొయ్యి మీద చేయదు, పొగ అంటున్నావు, అక్షయ పాత్రకి ఇస్తున్నావు. అదే సిలిండర్ మాకు సప్లై చేయి, అంగన్వాడీ వాళ్ళకు గుడ్లు సప్లై